సార్ ఇవాళ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎమ్మెల్సీలకి చాలా రేటు పలుకుతుంది. అధికార పక్షం వాళ్ళు చాలా డబ్బులు ఇచ్చి తమ వైపు ప్రలోభ పెట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మీకేం ఆఫర్లు రాలేదా? మీరు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళాలని అనుకోలేదా? ఇక్కడ కొంతమంది వ్యక్తుల మీద కొంత క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. నా బ్రాటప్ కానీ, నేను గత 30 సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూషన్స్ కానీ, నేను చేసినటువంటి సర్వీసెస్ కానీ, రెడ్ క్రాస్ కానీ, ఇట్లాంటి చారిటీస్లో కానీ, ఇవన్నీ చూసిన తర్వాత ఆ వ్యక్తి డబ్బులకో ఇంకొక దానికో లొంగతారు అని ఏ ఒక్కరు అనుకోరు. అట్లాంటి వాళ్ళ జోలికి రావడానికి కూడా ఎవరు సిద్ధపడతారని కూడా నేను అనుకోను. కొన్ని క్యారెక్టర్స్ని కొన్నింటికి అడగడానికి కూడా అవకాశం ఉండదు. నేను నిజాయితీగా చెప్తాను. నాకున్నటువంటి, నేను పెరిగినటువంటి వాతావరణం కానీ, నేను నడిచినటువంటి దారిలో కానీ, నేను ఏ రోజు కూడా డబ్బులు పరమావధిగా ఇలాంటి తప్పు పనులు చేయాలన్న ఆలోచనతో ఏ రోజు కూడా నేను పెరగల, ఆ క్రమంలో లేను. కాబట్టి అటువంటి వాటికి ఎలాంటి పరిస్థితుల్లో కూడా నెల్లూరులో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఈ పరిస్థితుల్లో ఇతను ఆలోచిస్తాడన్న అవకాశం కూడా లేదు. కాబట్టి నన్ను ఆ విషయంలో టచ్ కూడా చేసే అవకాశం కూడా ఉండదు. సరే, ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకి పడిపోయింది. నెల్లూరు జిల్లాలో మొత్తం క్లీన్ స్వీప్ అయిపోయింది మొన్న ఎన్నికల్లో. అలాంటి పరిస్థితుల్లో పార్టీ మారిపోవాలని కానీ, జగన్మోహన్ రెడ్డి నుండి దూరం అవ్వాలని కానీ, లేదా అసలు ఇప్పుడు ఈ బాధ్యతలు ఎందుకని కానీ తప్పించుకునేటువంటి ఆలోచన కానీ రాలేదా? నేను రాజకీయాల్లోకి వచ్చింది నేరుగా ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినాను. ఆ రోజు నేను కంటెస్ట్ చేసేటప్పుడు కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మా ఈస్ట్ రాయలసీమలో టీచర్ ఎమ్మెల్సీ ఎప్పుడు కూడా ఒక ఆర్గనైజేషన్ తప్ప, ఒక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ తప్ప ఎవరు కూడా గెలిచినటువంటి పరిస్థితి లేదు. రాజకీయ పార్టీలు అయితే అసలు డిపాజిట్లు కూడా ఇప్పుడు తెచ్చుకునేది కూడా లేదు. నేను కంటెస్ట్ చేసేటప్పుడు కూడా ఇదే అభిప్రాయాన్ని చాలామంది చెప్పినారు. సో నేను మంచి జరుగుతుంది, నా వల్ల 10 మందికి మంచి జరిగే అవకాశం ఉంది కాబట్టి నన్ను కంటెస్ట్ చేయమంటున్నారు అన్న ఆలోచనతో, ఆ భగవంతుని మీద నమ్మకంతో నేను కంటెస్ట్ చేశాను, గెలిచాను. 2 ఇయర్స్లోనే జగన్మోహన్ రెడ్డి గారు నాకు అనేకమైనటువంటి బాధ్యతలు ఇచ్చినారు. నేను ఎమ్మెల్సీ అయిన తర్వాత వెంకటగిరి అబ్జర్వర్గా నన్ను పెట్టడం జరిగింది. ఆ తర్వాత ఖలీల్ అహ్మద్ని ఎమ్మెల్యేగా పెట్టిన తర్వాత ఎలక్షన్స్ చేయమని చెప్పి నెల్లూరు అబ్జర్వర్గా మార్చినారు. ఆ తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నన్ను ఉంచడం జరిగింది. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా నన్ను ఉండమని చెప్పడం కూడా జరిగింది. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు ఆ క్రమంలో జిల్లా బాధ్యతలు కానీ, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండమని కూడా నాకు బాధ్యతలు ఇవ్వడం కూడా జరిగింది. దీంతోపాటు టీచర్స్కి సంబంధించి, ఈ స్టేట్కి సంబంధించి నన్ను ఒక ప్రెసిడెంట్గా పెట్టడం కూడా జరిగింది. ఇలా అదేవిధంగా ఈ మధ్య టాస్క్ ఫోర్స్ పెట్టినప్పుడు కూడా నేను ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి టాస్క్ ఫోర్స్ మెంబర్గా ఉన్నాను. ఇలా నాకు ఇచ్చినటువంటి ప్రతి బాధ్యతను కూడా నేను సక్రమంగా చేయాలా, మా నాయకుడు ఇచ్చినటువంటి బాధ్యతని నేను నిర్వర్తించాలనుకుని నేను పనిచేస్తున్నాను. ఈ క్రమంలో ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత కూడా నేను ఫస్ట్ ప్రెస్ మీట్లోనే చెప్పినాను. చాలామంది చెప్తారు నేను బతికున్న రోజులు చచ్చిపోయేంత వరకు అని. నేను ఆ మాటలు చెప్పలేదు. నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు, రాజకీయాల్లో ఉన్న చివరి రోజు దాకా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, వైఎస్ఆర్సీపీతో ఉంటాను. నాకు ఇబ్బంది అనిపించింది, నేను ఈ రాజకీయాల్లో ఉండలేను అనుకున్నప్పుడు నేను డ్రాప్ అవుతానే కానీ నేను పార్టీ ఎటువంటి పరిస్థితులు కూడా మారనని మొదట చెప్పినాను. ఈ రోజుకి కూడా అదే కమిట్మెంట్. ఎంతకాలమైనా కూడా నేను ఇదే కమిట్మెంట్తో ఉంటానే కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని పనులు చెప్తున్నా సంతోషపడతాను. ఎందుకు అంత కమిట్మెంట్? ఆ బాండింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి మీకు మధ్య ఉన్నటువంటి అనుబంధమా, లేకపోతే అది బాండింగా, పొలిటికల్ రిలేషన్ ఏమనుకోలే? అంటే కొంతమందికి ఎక్కడో ఒక దగ్గర అటాచ్మెంట్స్ ఏర్పడతాయి. నేను ఏ రోజు కూడా రాజకీయాల్లోకి రావాలన్నది నేను అనుకోలేదు. నేను ఇన్స్టిట్యూషన్స్ రన్ చేస్తున్నాను. రెడ్ క్రాస్ చైర్మన్గా నేను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేశాను ఫస్ట్ టైం. అది కూడా నాకు మా ఒక టీచర్ కంటెస్ట్ చేయమని చెప్తే చేశాను. నెల్లూరు రెడ్ క్రాస్ ఎలక్షన్స్ చాలా ప్రెస్టేజ్ ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ టైప్లో జరుగుతాయి. అట్లా
రెడ్ క్రాస్ ఉన్నప్పటి నుంచి కూడా ఒకే వ్యక్తి చైర్మన్గా గెలుస్తూ ఉన్నారు అక్కడ. ఫస్ట్ టైం నేను బ్రేక్ చేశాను, ఓకే. ఎలక్షన్స్లో నేను గెలిచాను. ఆ టైంలో కోవిడ్లో నేను చేసినటువంటి సర్వీసెస్ నాట్ ఓన్లీ ఆంధ్ర, ఇండియాలోనే కొంచెం నాకు కోవిడ్తో చనిపోయిన వాళ్ళకు కూడా పేరెంట్స్, కుటుంబ సభ్యులు కూడా ఆ డెడ్ బాడీ దగ్గరికి రాకపోతే మేము ఆ డెడ్ బాడీస్ని తీసుకెళ్ళి క్రిమేషన్ చేసినాం. దానికోసం తమిళనాడు నుంచి ఒక మిషన్ తెప్పించి దాంట్లోనే క్రిమేషన్స్ చేసినాం. అదేవిధంగా ఎంటైర్ కోవిడ్ లాక్డౌన్ టైంలో భోజనాలు నెల్లూరులో ఎక్కడా కూడా నిరాశ్రయులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని సెంటర్స్లో భోజనాలు పెట్టాం కంటిన్యూస్గా. అదేవిధంగా కోవిడ్ హాస్పిటల్కి 1 కిలోమీటర్ దూరం దగ్గరికి కూడా ఎవరు రారు. మేము కోవిడ్ హాస్పిటల్స్లో ఉండి కోవిడ్ పేషెంట్స్కి వస్తే రిసీవ్ చేసుకోవడం, వాళ్ళకి వాటర్ కానీ వాళ్ళకి రూమ్స్ కేటాయించడం కానీ దగ్గరుండి చూసుకున్నాం. ఇలాంటి సర్వీసెస్ అన్నీ కూడా రెడ్ క్రాస్లో చేశాం మా టీం అందరం కలిసి. దానివల్ల అనుకోవచ్చు, ఏదైనా కావచ్చు, నేను రాజకీయాల్లోకి రావాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. ఇష్టం ఉండి కాదు, చెప్పారు, ముందుకు వచ్చాను. సో డెఫినెట్గా నేను రాజకీయాల్లో రావడం, కంటెస్ట్ చేయడం, జగన్మోహన్ రెడ్డి గారితో నడవడం నాకు లేనటువంటి ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు దీంట్లో నన్ను పెడుతున్నారన్నప్పుడు నాకు తెలియని ఒక అటాచ్మెంట్. అందుకే నేను ఈరోజు చెప్తున్నాను, అప్పుడు చెప్పాను, రేపు చెప్తాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక లీడర్ని కాపాడుకోవడంలో నా వంతుగా నేను కనీసం 1% పాత్ర పోషించినా కూడా నేను ఈ జన్మకి సంతోషపెడతాను. తప్పకుండా కూడా రాజకీయాల్లో ఉన్న చివరి రోజు దాకా కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తాను. ఇది ఎందుకు వచ్చింది కమిట్మెంట్ అంటే ఆ భగవంతుడికి తెలియాలి.